గైస్ ఒక విషయం గురించి ప్రజెంట్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాలి. ఏంటి అంటే బాండ్ బ్రేకింగ్. ఒక స్టూడెంట్ అడిగారు బాండ్ బ్రేకింగ్ గురించి నాకు చెప్పండి అన్నాం. దీని గురించిన ఇన్ఫర్మేషన్ అనేది మాకు కొంచెం ప్రొవైడ్ చేయండి అని చెప్పి. అండ్ ఇక్కడ మనకు తెలిసిన ఒక స్టూడెంట్ నా దగ్గరికి వచ్చి ఏం మాట్లాడారంటే, నేను ఒక కంపెనీలో జాయిన్ అవుతున్నాను, వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు, కెన్ ఐ ప్రొవైడ్. ఇంకో కంపెనీలో ఏం జరిగింది సరే దాన్ని క్లియర్ ఇన్ డీటెయిల్ గా కూడా చెప్తారు. కెన్ ఐ సినారియో బేస్డ్ జాయిన్ అయ్యాడు. సరే బాగానే ఉంది. సో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఆ, వాళ్ళు అడిగినట్టు ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఒక 3-4 నెలలు శాలరీస్ బాగానే వచ్చాయి, ఒక 6 మంత్స్ బాగానే వచ్చాయి. తర్వాత మెల్లగా ఏంటి అంటే శాలరీస్ అనేవి 2 మంత్స్కి ఒకసారి రావడం మొదలయ్యాయి. అండ్ అట్ ది సేమ్ టైం గా చేసే వర్క్ అనేది ప్రాజెక్ట్ అసైన్ చేయటం లేదు. ఏదో డేటా ఎంట్రీ వర్క్ ఇస్తున్నారు, చేయమంటున్నారు, రైతులు మొగలు కూర్చోబెట్టి టార్గెట్లు ఇస్తున్నారు, డేటా ఎంట్రీ కూడా నొక్కి నొక్కి చేతులు ఏళ్ళు నొప్పులు పుట్టిపోతా ఉన్నాయి. సరే ఈ వల్ల నా వల్ల కాదు, 1 ఇయర్ భరించాడు, ఓపిక బట్టి 1 ఇయర్ భరించాడు. భరించిన తర్వాత నా వల్ల కావట్లేదుగా, నేను వాళ్ళు ఏదో డొమైన్లో సాఫ్ట్వేర్ ఏదో ఎదుగుదామని నేను వస్తే బాండ్ ఇచ్చారు, అదే నా సర్టిఫికేట్ తీసుకున్నారు, బాండ్ ఒకటి రాశారు, 3 సంవత్సరాలు ఇదే కంపెనీలో పనిచేయాలని. ఇప్పుడేమో ఇలా ఉంది పరిస్థితి, నేను వెళ్ళిపోతాను సార్, నా వల్ల కాదు అని చెప్పి వాళ్ళు హెచ్ఆర్ని అడగడం జరిగింది. ఆ పర్సన్ జరిగితే వాళ్ళు ఏమన్నారంటే, కట్టు 3 లక్షలు బాండ్ బ్రేక్ చేసి వెళ్తున్నాం కాబట్టి 3 లక్షలు, లేకపోతే నేను ఇప్పుడు దాకా ఇచ్చిన ప్యాకేజ్ నాకు వెనక్కి ఇచ్చి దాంతో పాటు 1 లక్ష 2 లక్షలు కడితే, అంటే 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు కడితే నీ ఒరిజినల్ సర్టిఫికేట్ నీకు ఇస్తాను, అంటే అన్లెస్ నేను నీ సర్టిఫికేట్స్ ఇయ్యను. సరే ఇప్పుడు ఏం చేయాలి, కింద పడి మీద పడి ఇంకోటి చేసాం ఇంకొకటి చేసాం, ఫైనల్గా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్తో 2 లక్షలకి ఫైనల్ ఒక అండర్స్టాండింగ్తో వచ్చి ఆ 2 లక్షల డబ్బులు కట్టి ఆ కంపెనీ నుంచి బయటపడ్డాడు. సో ఇక్కడ ఇలాంటి సినారియోస్ దర్ ఆర్ ఎన్ నెంబర్, చాలా సినారియోస్ ఉన్నాయి. బాండ్ బ్రేక్ చేస్తే జైలు, నీకు లీగల్ టీం మామూలుగా ఉండదు, నేను జైలుకి పంపించేస్తారు, నీ కెరియర్ లేకుండా చేస్తారు, ఫ్యూచర్ లేకుండా చేస్తారని బెదిరిస్తూ ఉంటారు. ఇక్కడ ఇట్లాంటి కేసెస్ అనేవి ఎన్ నెంబర్ ఆఫ్ నా దగ్గరికి వస్తూ ఉంటాయి, నేను చూస్తూ ఉంటాను ఇలా జరుగుతుంది సార్, ఇట్లా ఏం చేయాలని కౌన్సిలింగ్లో ఇచ్చినప్పుడు కౌన్సిలింగ్ తీసుకుంటారు, ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అని. ఇక్కడ కొంతమంది ముందుగానే ఎలా చేయాలి, ఇలా అడుగుతున్నారు ఎలా చేయాలి అని చెప్పి నన్ను అడుగుతారు, దాని దగ్గర సొల్యూషన్ దానికి ఇస్తున్నాను, పంపిస్తున్నాను, దట్ ఈస్ డెఫినెట్లీ హోల్ డిఫరెంట్. అయితే ఇక్కడ బాండ్ బ్రేక్ చేస్తే జైలా, బాండ్ బ్రేక్ చేస్తే కెరియర్ ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, గవర్నమెంట్ జాబ్ ఐఏఎస్ ఐపీఎస్ జాబ్ వచ్చింది కానీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం మీకు చూపించమని చెక్ చేయడానికి అడుగుతారే కానీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడిగే రైట్ ఏ కంపెనీ కానీ ఎవ్వరికి కూడా లేదు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు అంటే ఖచ్చితంగా 100% ఆ కంపెనీ జెన్యున్ కాదు. 100% ఆ కంపెనీ అనేది జెన్యున్ కానే కాదు. గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏ కంపెనీకి కూడా మనము ఇవ్వకూడదు. ఓకే, మరి బాండ్ అనేది చాలా కంపెనీస్ ఇచ్చాం, బాండ్ కరెక్టేనా అంటే బాండ్ అనేది సంవాట్ ఒక 3 ఇయర్స్ వరకు మనకి 3 ఇయర్స్ చాలా వరకు ఏంటంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్ ప్యాకేజ్ తక్కువ ఉందని, వర్క్ ఎక్కువ అయిందని, ఊరికే రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని పెడతారు. అలాంటి బాండ్ తప్పు లేదు. అండ్ అందుకని అప్పుడు కూడా ఏంటంటే మన ఇనిషియల్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అనేది కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు అయిపోతుంది. దాన్ని బట్టి మన ఫ్యూచర్ అనేది అక్కడ మంచి వర్క్ నేర్చుకొని వెళ్ళొచ్చు. వాట్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు చెప్పిన రోల్ ఒకటి, చేపిస్తున్న పని ఒకటి అన్నప్పుడు ఏం చేయాలి? యూ కెన్ రిఫ్యూజ్ టు వర్క్ చేయకుండా చిన్నగా స్లోగా పోస్ట్పోన్ చేస్తూ రావాలి. వాళ్ళకి ఇసుగు పుట్టి నన్ను పంపించేలా చేయాలి కానీ నువ్వు బాండ్ బ్రేక్ చేయడానికి 99% ట్రై చేయొచ్చు. మీతో బతిలాడు వాళ్ళు పని చేయించుకోండి అంటే అట్లా చేయించుకోవాలి కానీ ఫోర్స్ఫుల్గా నువ్వు చేయాల్సిందే, చేయకపోతే నేను చంపేస్తాను ఎవరో ఏమనలేరు. అండ్ ఒకవేళ ఇన్ వర్స్ సినారీలో ఇఫ్ యూ వాంట్ బ్రేక్ ద బాండ్ 100% బ్రేక్ చేయాలి. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీ కంపెనీలో పిఎఫ్ జనరేటెడ్, యుఏఎన్ అయ్యి పిఎఫ్ జనరేట్ అయిందంటే గుర్తుపెట్టుకో, కంపల్సరీ బాండ్ బ్రేక్ చేస్తే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే వాళ్ళు టెర్మినేషన్ లేకపోతే కంపెనీ నుంచి అబ్స్కాండ్ అయ్యాడు అంటారు, నీకు రిలీవింగ్ లెటర్ ఇయ్యడు. రిలీవింగ్ లెటర్ వచ్చిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు వాడు కాంట్రాక్ట్ సర్టిఫికేట్ క్యాండిడేట్స్ బాగాలేదంటాడు, అప్పుడు ఏం చేస్తారు? రైట్, బాండ్ అనేది బ్రేక్ డబ్బులు కట్టి బయటకు రావచ్చు కదా, వేరే విషయం.
కానీ ఇక్కడ బాండ్ బ్రేక్ చేయడం అనేది ఒకవేళ పిఎఫ్ ఉంటే బాండ్ బ్రేక్ చేసామంటే చాలా ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో, ఇవన్నీ ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఇంకా డిఫరెంట్ సినారియోస్ మీకు ఎదురై ఉంటే డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ మీ. సో కౌన్సిలింగ్లో నేను క్లియర్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది డెఫినెట్లీ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఇది ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివిల్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఇంటర్వ్యూస్.